హాయ్ అండి. మనకి కమలాకాయ తోలుంటుంది గదా! దాంతో చట్నీ చేశాననమాట. దీనికేమన్నా పిచ్చా అనుకుంటున్నారేమో! సరే ఎందుకు డిఫరెంట్‌గా ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేశానండి. ఓహో! ఆహా! అద్భుతం అని చెప్పను గానీ, తినబుల్‌గా ఉంది. తినొచ్చు. డిఫరెంట్‌గా మనం చట్నీస్ చేసినప్పుడు 2, 3 రకాల చట్నీలు చేస్తా ఉంటాం గదా! అందులో ఇది కూడా ఒకటి చేసి పెట్టొచ్చు మనకి. ఆరెంజ్ ఫ్లేవర్ అనేది కొట్టొచ్చినట్టుగా చక్కగా తెలుస్తోంది. డిఫరెంట్‌గా మనం ఇప్పుడు కమలాకాయలో ఎన్ని పోషకాలుంటాయో అంతకు మించి దాని తోలులో ఉంటాయండి పోషకాలు. దాన్నెందుకు వేస్ట్ చేయాలి? ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను ఇట్లా చట్నీలా ట్రై చేశాననమాట. ఫస్ట్ అయితే దీనికి తోలు లోపల మనకి చిన్న చిన్న దారాల్లాగా ఉంటాయి గదా! అవి తీసేసుకోండి వగరు తగ్గుతుంది. ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దీన్ని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసి అందులో ఈ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా తోలు, కమలాకాయ తోలుని ఆ ముక్కల్ని వేసేసి ఉడికించుకోవాలి. దీనికి టైం అనేది ఏం లేదండి. మనం దాన్ని తోలు గనక పట్టుకొని చూస్తే మెత్తగా ఇట్లాగా మెత్తగా ఉడికింది అంటే ఉడికిపోయిందని అర్థం. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు మినపప్పు, గుప్పెడు అంటే మనం ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ నేనైతే ఇక్కడ గుప్పెడు మినపప్పు వేశాను. సాయి మినపప్పు, 6, 7 ఎండుమిర్చి. ఘాటు కావాలనుకుంటే పెంచుకోండి. ఒక్క రెబ్బ చింతపండు, చిటికెడు ఇంగువ వేసుకొని దోరగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇది కలర్ చేంజ్ అయిపోయి మంచిగా కమ్మగా వాసన వస్తే మనకు చక్కగా అర్థమైపోతుంది. కలర్ చేంజ్ అయిపోయింది చూసారా? ఈ విధంగా వేయించేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం ముందుగా ఉడికించుకున్న ఆరెంజ్ పీల్ ఉంది కదా! అది వేసుకొని ఒక అంగుళం బెల్లం ముక్క, మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, సాయిమినపప్పు, ఇంగువ, చింతపండు ఉంది కదా! అది కూడా వేసేసుకొని కావాలనుకుంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ పావు స్పూన్ చొప్పున తీసుకొని ఒక్క రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటే మనం చక్కగా దోరగా వేయించుకుంటే పోపు రెడీ అయిపోయిద్దండి. ఈ మంచిగా ఎర్రగా వేగిన పోపుని మనం ఈ చట్నీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇది రైస్‌లోకి తినొచ్చు, ఇడ్లీ, దోస అన్నిటిలోకి తినొచ్చండి. డిఫరెంట్‌గా ఉంటుంది. రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. చెప్పాను కదా! ఆరెంజ్‌లో ఎన్ని పోషకాలు ఉంటాయో దాని పీల్‌లో కూడా అంతకు మించి పోషకాలు ఉంటాయి. స్కిన్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది, టోటల్ హెల్త్‌కి కూడా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.